నక్లీస్ చూడవే, చూడగానే కొట్టేయాలన్నంత టెంప్టింగ్ గా లేదు. లేదు ఏ అక్క? మరి కాస్ట్లీ ప్రైస్ ట్యాగ్ లేకుండా చీర, డైమండ్స్ లేకుండా నెక్లెస్ ఏమన్నా బాగుంటాయేమే? అందులో డైమండ్స్ ఏవే? కరెక్టే గాని మరీ డైమండ్ నక్లీస్ అంటే మా ఆయన గుండె టపీమని పేలిపోదు. పైగా మా ఆయనకి నేనంటే బోల్డ్ అంత లవ్స్. జాలి, దయ, కరుణ లేని ఆ కనపడే 3 సింహాలు భార్య అయితే, అమాయకత్వం అనే ఆ కనపడని 4వ సింహమే భర్త. నువ్వేమి జాలి పడకుండా కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ సెలెక్ట్ చేయి. పాపమే, అసలే డబ్బులు ఎవరికి ఊరికే రావని గుండంకులు మనం వినకపోయినా గుండెలు బాదుకుని మరీ చెప్తున్నాడు. పాపం మా ఆయన. నువ్వు మాట్లాడితే పాపం పాపం అనక. మన నాన్న బోల్డ్ అంత కట్నం పోసి పెళ్లిళ్ళు చేసింది దేనికి? మళ్ళీ ఆ డబ్బంతా బంగారం రూపంలో మార్చేసి లాకర్లో పెట్టేసి దాచేసుకోవడానికి. నువ్వు సెలెక్ట్ చేయి. అయినా మా ఆయన మీ ఆయనలా కాదులే, నేనేం అడిగినా కాదండు. మధ్యలో మా ఆయన ఎందుకు వచ్చాడే? ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఆఫర్ ఇచ్చినప్పుడే అడ్డదిడ్డంగా దోచేయాలి. లేదంటే ఈ మొగుళ్ళ మెంటాలిటీలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలీదు. మా ఆయన జై బాలయ్య, మాట తప్పడం మడం తిప్పడం మా ఓడి హిస్టరీలోనే లేదు తెలుసా? నువ్వు అన్నందుకు కాకపోయినా మా ఓడు మాట తప్పడం నిరూపించడానికైనా కాస్ట్లీ డైమండ్ నెక్లెస్ సెలెక్ట్ చేస్తా. యావండి? ఎక్కడికి? మావిడి పిలుస్తుందనియా. చూడు తమ్ముడు, పెళ్ళాం యావండి అని పిలిచింది అనుకో, ఒక్కొక్క యావండికి ఒక్కొక్క అర్థం ఉంటది. ఏటని అది? భార్య బాత్రూమ్ లో నుండి యావండి అని అరిచింది అనుకో, వచ్చి వీపు రుద్దమని కదా. అబ్బా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, కొత్తగా పెళ్ళయింది కదా, ఆ మాత్రం ఆత్రం ఉంటదిలే. నేను అరిచింది అనుకో అన్నా, పిలిచింది అనుకో అన్నలా. భార్య బాత్రూమ్ నుండి యావండి అని అరిచింది అనుకో, ఏ బల్లో బొద్దింకో వచ్చి ఉంటది, వచ్చి కొట్టమని అర్థం. అదే భార్య డైనింగ్ టేబుల్ దగ్గర ఉండి యావండి అని పిలిచింది అనుకో, ఇంకేముంది, వేడివేడిగా భోజనం వడ్డించాను వచ్చి తినమను కదా. నువ్వు భలే కనిపెట్టా తమ్ముడు. నేనెప్పుడు అంతే అనియా, వెరీ షార్ప్. నవ్వేవులే. డైనింగ్ టేబుల్ దగ్గర ఉండి యావండి అని పిలిస్తే, వంటేంటి ఇంత చండాలంగా తగలెట్టో, వంట చేసేటప్పుడు మైండ్ ఎక్కడ పెట్టుకుని పని చేస్తున్నావు అని తిట్టడానికి. అదే బీరువా దగ్గర ఉండి యావండి అని పిలిచింది అనుకో, యా దీనికి ఏం చెప్పవా? ఏడు చెప్తాంలే అనియా, నేను ఏడు చెప్పినా రాంగ్ అయిపోతుంది కదా. ఓన్లే నువ్వేదోటి అనుకుని ఉంటావు కదా, చెప్పు. ఏముంది, బట్టలు ఐరన్ చేసాను, బీరువాలో ఎలా సర్దమంటారు అని అడగడానికే కదా. తమ్ముడు నీ పాజిటివ్నెస్ చూస్తుంటే కోవిడ్ పాజిటివ్ కన్నా స్ట్రాంగ్ అవుతురా. అనియా నాకు అసలుకే భయం వేస్తుంది, ఆ నవ్వు ఆపిసి ఎందుకో చెప్పనియా. డబ్బులు కావాల్సినప్పుడు అలా అడుక్కునే దానిలో నేను నిన్ను అడుక్కోవాలా? బీరువా తాళాలు నాకు హ్యాండ్ ఓవర్ చేయాలని తెలీదా అని తిట్టడానికి. అవునా? యావండి? అనియా మళ్ళీ పిలుస్తుందనియా. అది పిలుపు కాదు, అరుపు. ఓహో, మరి ఆ పిలుపులో ఉన్న అరుపుకి అర్థమేటనియా? దానికి అర్థం తెలియాలంటే లాస్ట్ ఎపిసోడ్ లో ఎండ సీన్ ఒకసారి వేసుకో. అటుగాదు ఇటు. యావండి, ఒక్క చీరేనా? మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ నెక్లెస్ కూడా కొనొచ్చుగా. అసలే పెళ్ళాక మీరిచ్చే ఫస్ట్ గిఫ్ట్. అనియా సేమ్ డైలాగ్, యాక్షన్ కూడా నువ్వు చేసిన టేస్ట్ దించేస్తుంది. ఎక్స్పీరియన్స్ ఓకే చెప్పి. ఓకే బంగారం. అబ్బా, మీరు ఈ జనరేషన్ కే గోల్డెన్ హస్బెండ్ అండి. భర్తలందరికీ బ్రాండ్ అంబాసిడర్ అండి. ఓహో, ఇప్పుడు అలా సెలక్షన్ అయిపోయి ఉంటుంది, అవి కొనమని ఆ యావండి అనే అరుపుకి అర్థం. అయితే నేను ఇప్పుడు ఏంటి చెప్పాలనియా? ఏం తమ్ముడు, సింపుల్ గా మా ఫ్రెండ్ కి డబ్బులు అవసరం అయితే ఇచ్చాను, నీకు తర్వాత కొంటానులే అని చెప్పి. ఓ సంతేనా? అలాగే. ఏటదే చెప్పేస్తావా? మరి నువ్వు అదే కదా నేను చెప్పమన్నావు. అలా చెప్తే ఏమవుద్దో తెలుసా? ఏటనుకుంటది? పాపం మా ఆయన దగ్గర డబ్బులు లేవేమో, డబ్బులు చూసుకొని తర్వాత కొంటాడులే అని అనుకుంటది. ఎందుకంటే మా ఆవిడికి నేనంటే లవ్స్ కదా. అవునా? అదేదో నువ్వు అక్కడికి వెళ్ళి ఎందుకు చెప్పడం? మీ ఆవిడ ఇక్కడికి పిలిచి చెప్పొచ్చు కదా. ఆ లవ్ ఏదో మా ఆవిడ కూడా నేర్చుకుంటది. భలేంటి ఐడియాలు ఇస్తావని నువ్వు. ఇప్పుడే పిలిచేస్తాను చూడు. వసే బంగారం, బంగారం. యావండి, నాకేం కావాలో అన్ని సెలెక్ట్ చేసేసుకున్నాను, మీరు క్యాష్ కొడితే కొనేయడమే. అనియా చూడు ఇప్పుడు మా లవ్వు. అలాగే. అది బంగారం, ప్లాన్ లో చిన్న చేంజ్. అర్జెంట్ గా మా ఫ్రెండ్ గారికి డబ్బులు కావాలంటే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాను. నీకు తర్వాత ఎప్పుడు నేను కొంటానులే, ఏం కంగారు పడకు, ఓకేనా? తర్వాత కొంటా నేను చెప్పాను కదా. అయినా ఎందుకు సీరియస్ లుక్స్? అనియా నేను మావిడితో కదా మాట్లాడుతున్నాను, సడన్ గా నీ దగ్గరకు వచ్చేనేటి? మీ ఆవిడ నిన్ను కొట్టింది. ఛస్,
ఊరుకో అనియా మా ఆవిడ నన్ను కొట్టడం ఏంటి? మీ ఆవిడతో ఫస్ట్ టైం దెబ్బతిన్నావు కదా, ఆ షాక్ నుంచి నువ్వు ఇంకా తేరుకోలేనట్టుంది. నీ దవడ మీద ఈ మాత్రం హస్తం గుర్తుంది, ఒకసారి చూసుకో. ఆ! నిజంగా నొప్పి వచ్చేస్తుంది. దవడ పగల కొట్టిందనియా. నేను చెప్పానా మీ వాడు ప్లేట్ తిరగేస్తాడని? నువ్వేమన్నావు? మా ఆయన మాట తప్పుడు మెడ తిప్పడు. మెడ కాదు మడం. ఏదో ఒకట్లే. ఇప్పుడు చూడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటావు? మాటలు లేవు. నువ్వు రావే. అనియా, ఏటని అంత సీరియస్ చూస్తుంది? కొంప తీసుకుమ్మెత్తదంటావా? తమ్ముడు, పొలం అన్నాక ఎలక కొడద్ది, జంకాయ అన్నాక చిలక కొడద్ది, మొగుడు అన్నాక పెళ్ళం కొడద్ది. ఈ టైంలో కూడా చాగంటి గారి ప్రవచనాలు అవసరమా? వచ్చేసింది. తెలుసు. లే పైకిలే. నేను నిన్ను చీర కొనమని అడిగానా, లేదా పెళ్ళయ్యాక నా ఫస్ట్ గిఫ్ట్ ఏదని నేను అడిగానా? అస్సలు అడగలేదు. మరి ఎలక్షన్ క్యాంపెయిన్ కి వచ్చిన పొలిటీషియన్ లాగా అడ్డమైన ఆఫర్లన్నీ ఇచ్చేసి వీళ్ళందరి ముందు నా పరువు తీసేసి మోడల్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాక క్యాజువల్ గా వచ్చి బంగారం డబ్బులు అవసరం ఉంటే మా ఫ్రెండ్ కి ఇచ్చాను అని చెప్తావా? నిన్ను నువ్వుండమ్మా. అయినా సడన్ గా ప్లేట్ మార్చేయడానికి బుద్ధి లేదా తమ్ముడు నీకు? మీరుండండి బావగారు, అసలు ఎందుకు ఆగమ్మా. వస్తున్నారో చూద్దాం. ఈ మధ్యన గృహహింస చట్టం కింద ఆడవాళ్ళు కూడా లోపల వేస్తున్నారంట. ఎందుకు కొండ నేను కనుక్కుంటాను, నువ్వు లోపలికి వెళ్ళు. అలా మిడి గుట్లేసుకుని చూస్తావు, లోపలికి తీసుకెళ్ళు. నిన్ను తమ్ముడు, అది కొట్టినా నాకంత బాధ అనిపించలేదు, కానీ నీ ఎన్ని పూటకు మాత్రం నాకు గుండె పూట వచ్చింది. అది కాదు తమ్ముడు, ఇది కూడా ఒక చాలే, ప్లాన్. నువ్వు నీ దిగ్మల్ ప్లాన్ ఎన్ని చెప్తావు? నువ్వు చెప్పమంటేనే కదా దానికి వెళ్ళి చెప్పాను. ఇప్పుడు తప్పంతా నా మీద తోసేసి దాంతో పాటు కలిసి నువ్వు ప్లేట్ ఫిరాయించేస్తావా? అనియా అనియా అనుకున్నాను. దానికంటే డేంజరస్ నువ్వు. అది కాదు తమ్ముడు, ఒక్కసారి ఆ కట్టేసుకో. కట్టేసుకుంటాను కానీ తర్వాత కట్టు కూడా వేసుకోవాలి. ఎక్కడ కట్ట? అక్కడ వాల్యూ అనియా. ఆ మాటకు వస్తే మా ఆవిడ నాకు మస్తు రెస్పెక్ట్ ఇస్తుంది తెలుసా. నేనంటే మా ఆవిడికి లవ్స్ లవ్స్ లవ్స్. లవ్వా గాడిది గుడ్డ, ఇదంతా పెద్ద డ్రామా అనియా. ఈ పిల్లల్ని అస్సలు నమ్మకూడదు. నేనే అనవసరంగా కళ్ళకి గంతలు కొట్టుకొని కాశ్మీర దయ్యాన్ని కాస్త కాజల్ అగర్వాల్ అనుకున్నానే. అనియా, నువ్వు కూడా పిల్లల్ని అస్సలు నమ్మకు. ఇది రియలైజేషన్. కూల్ చెల్లి కూల్. ఇలాంటిది ఏదో జరుగుతుందని నా సిక్స్త్ సెన్స్ ముందే చెప్పింది. అంటే ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో మా ఆయన హస్తం ఉందేమో అనిపిస్తుంది. ఇలారా. ఈసారి ఎలాగైనా మనమే విన్నవాలి. రోలింగ్ యాక్షన్. డైలాగ్. అక్క, ఈ నక్లీస్ చూస్తుంటే చూడగానే కొట్టేయాలన్నంత టెంప్టింగ్ గా లేదు? వన్ మోర్. డైలాగ్ కూడా ఇక్కడ ఫస్ట్ యాక్షన్. తెలుసా? మా ఆయన జై బాలయ్య మాట తిప్పడం మాట తప్పడం మడం తిప్పడం మా ఓడి హిస్టరీలోనే లేదు. యాక్షన్. తెలీదు. మా ఆయన జై బాలయ్య మాట తప్పడం మడం తిప్పడం మా ఓడి వంశంలోనే లేదు, హిస్టరీలోనే లేదు. హిస్టరీ మా ఓడి. రోలింగ్ యాక్షన్. ఏమండి? ఈ అక్కడికి మా ఆవిడ పిలుస్తుందా? చూడు తమ్ముడు, పెళ్ళాం యావండి అని పిలిచింది అనుకో, ఒక్కొక్క యావండికి ఒక్కొక్క అర్థం. ఏంటనేది? పెళ్ళాం బాత్రూమ్ నుండి యావండి అని పిలిచింది అనుకో, అంటే వీపులో కొన్ని అర్థం. చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కొత్తగా పెళ్ళైంది కదా, ఆ మాత్రం అవుతుంది. నేను అరిచి పిలిచింది అనుకో, పోయినా పెళ్ళం అరిచింది అనుకున్నాను ఫస్ట్. రోలింగ్ యాక్షన్. యాక్షన్. కాదండి, మీరు అక్కడ ఉన్నారని ఫీల్ లో ఉన్నారు.